అక్క అక్క అరే శశి, ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు తమ్ముడు? ఇంట్లో పిన్ని బాబాయ్ అందరు బాగున్నారా? అక్క నేను అమ్మ నాన్న అందరం బాగున్నాం. లోపలికి రానిస్తావా లేక ఇక్కడి నుంచి ఇక్కడికే పంపించేస్తావా? రారా తమ్ముడు, ఎప్పుడో 10 సంవత్సరాల ముందు వచ్చావు. మళ్ళీ ఇప్పుడు చూసేసరికి ఆశ్చర్యపోయి ఇక్కడే మాట్లాడేస్తున్నా. రా కూర్చుందిరా. ఏం మా ప్రవళిక, నా తమ్ముడు వచ్చాడు, వాటర్ తీసుకురా. ఇదిగో అత్తమ్మ వస్తున్నా, తీసుకోండి. తమ్ముడు ఈమెరా నా పెద్ద కోడలు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగుందక్క మీ పెద్ద కొడుకు పద్ధతిగా. ఏం బాగుండడం లేదు తమ్ముడు. అన్నయ్య కూతుర్ని మా పెద్ద కొడుకు ఇచ్చి చేసుకుందాం అనుకున్నా, కానీ వాడు ఇష్టపడ్డాడని కాదని లేకపోయా. కొత్త వాళ్ళు వస్తే చాలు ఈ కథ అంతా చెప్తుంది. నేనేం లోడ్ చేశానని ఈవిడికి. అన్నట్టు తమ్ముడు, నా చిన్న కోడలు కూడా పిలుస్తాను. సువీక్ష ఇటు రామా, మా తమ్ముడు వచ్చాడు, జ్యూస్ తీసుకురా. ఇప్పుడే కదక్క వాటర్ తాగాను, మరి అంతలోనే చూసా. రాక మా ఇంటికి వచ్చా, ప్రతి 10 నిమిషాల కోట ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యు. బ్రో కాదే, బాబాయ్ బాగున్నారా అని అడగాలి. దీనికి ఫలకరీయడం కూడా చేతగా. ఓ అలాగా అత్తమ్మ. బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. థాంక్స్ ఫర్ ది కూల్ డ్రింక్. ఏ మాటకు ఆ మాట తమ్ముడు. ఎవరింటి పిల్ల అయితేమిలే గానీ అయినా పెద్ద కోడలు పర్లేదురా, బాగా చూసుకుంటది. కానీ నా మేన కోడలు ఉండాల్సిన ప్లేస్ లో ఉందని కొంచెం బాధ కోపము అంతే. మరి చిన్న కోడలు? పెద్దోడు ఇష్టపడ్డాడని ప్రవళికనిచ్చి పెళ్లి చేశారు. చిన్నోడు? సువీక్ష ఇష్టపడిందని పెళ్లి చేయాల్సి వచ్చింది. సువికి చిన్నోడు అంటే ఇష్టం, మీ బావకి సొసైటీలో గౌరవంగా ఉండే వాళ్ళంటే ఇష్టం. అందుకే సువి వాళ్ళ నాన్న అడగగానే మీ బావ ఒప్పేసుకున్నాడు. సర్లే తమ్ముడు, మళ్ళీ మాట్లాడదాం, కోసేపు రెస్ట్ తీసుకోపో. హలో. అరే తమ్ముడు రారా భోంచేద్దాం. ఏ ప్రవళిక భోజనం వడ్డిద్దురా. అబ్బాబ్బా ఏం ఫోన్ లో ఏమో, ఎప్పుడు ఫోన్ లోనే ఉంటుంది. చుట్టాలు వచ్చారు, భోజనం వడ్డియాలని కూడా లేదు. నేను సర్వ్ చేస్తాను, మీరు కానివ్వండి. దీనికి తెలుగు ఎప్పుడు వస్తుందో గూగుల్ చేద్దాం. అత్తయ్య నేను వాడిస్తాను, మీరు ఆరగించండి. అది వాడిస్తాను కాదు, వడ్డిస్తాను, మీరు భోజనం చేయండి అనాలి. హో అలాగా, ఇట్స్ ఓకే బ్రో. సారీ బాబాయ్ బ్రో. అక్క భోజనం బాగుంది, చిన్న కోడలు వాడినప్పుడు ఇంకా బాగుంది. 2 గంటలు కష్టపడి నేను భోజనం రెడీ చేస్తే 2 నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ ఇది భలే మ్యాజిక్ చేసింది. హ్యాపీ దివాళీ టు ఆల్. అక్క మా అన్నయ్య కూతురు పెళ్లి పెట్టుకున్నాం, నెక్స్ట్ నెల 5వ తేదీ. మీరు బావ గారు అందరు తప్పకుండా రావాలి. అక్క ఏమైందక్క అంత డల్ గా ఉన్నావు? వరుసకు మనం దూరం చుట్టాలమైనా గానీ నువ్వు మీ అన్నయ్య నాతో ఎంత బాగుండేవాళ్ళురా, సొంత అన్నదమ్ముండలాగా. కానీ మీ అన్నయ్య కూతురికి పెళ్లి కుదరడం, తాంబూలం మారుతున్నారని ఎవరో చెప్తే గానీ తెలియలేదు. నువ్వు కూడా ఒక ఫోన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి పెళ్లికి తప్పకుండా రావాలని అంటున్నావు. అక్క నీకు మన బంధువుల గురించి తెలిసిందేగా, నువ్వంటే ఈర్ష్య, అందుకే దూరం పెట్టారు. మమ్మల్ని కూడా కలవనివ్వలేదు. అన్న కూడా ఏం చేయలేక బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, మా వెయ్యంకుల వాళ్ళు నొప్పించి మగని శుభలేఖ నీకేమని అన్న నిన్ను పంపించారు. నాకు తెలుసురా నా తమ్ముళ్ళ గురించి. ఏంటత్తయ్య, మనం కూడా బాబాయ్ బ్రోని పెళ్లికి పిలవలేదుగా, మరి తను బాధ పడలేదు కదా, మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఏమని పిలిచేదానివే? బాబాయ్ బ్రో నా పెళ్లికి తప్పకుండా రా అని పిలిచేదానివే. సరే బావగారు. అక్క ఇప్పుడే బావగారు నొప్పించాను, నువ్వు కూడా నాతో రారాదు? ఇంకా 10 రోజులు కదా పెళ్లికి ఉండేది. ప్రవళిక సువి, నేను మా తమ్ముడు కూతురు పెళ్లికి వెళ్ళొస్తాను, మీరిద్దరు జాగ్రత్తగా పని చేసుకోండి. అలాగే అత్తయ్య. వెళ్ళొస్తామమ్మా. అలాగే అత్తయ్య. మంచిది అత్తమ్మ, బాయ్. అక్క వాళ్ళిద్దరు చూడు ఎంత చక్కగా కలుసున్నారో. అవునరా తమ్ముడు, వాళ్ళిద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇంతకాలం వీళ్ళందరికి వండి పెట్టాను, ఇప్పుడు దీనికి వంట నేర్పాల్సిన టైం వచ్చింది. అత్తయ్య లేదని యజమాయిషి చేస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి. ఈవినింగ్ లేట్ అవ్వచ్చు, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగేనండి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. బాయ్ సువి, టేక్ కేర్. ఈవినింగ్ తొందరగా వస్తా, మూవీకి వెళ్దాం. సరేనండి. టైం 5 అయింది, స్నాక్స్ రెడీ చేద్దాం. అలాగే సువి కూడా నేర్పిద్దాం. సువీట్ రా, స్నాక్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను రా. ఇదిగో అక్క వస్తున్నా. నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బజ్జీ పిండి కలుపుకొని మిర్చి కనిపించేలా నూనెలోకి వేయాలి. వేస్తావా? ఓ ఇదెంత పని అక్క, నేను చేస్తాలే. వామ్మో, అక్కుచులో క్లీన్ చేయాలి. అమ్మా నీకు తెలుసు కదా, అత్తమ్మేమో పెళ్లికి వెళ్లారు, ఈయనేమో ఆఫీస్ నుంచి లేట్ గా వస్తా అన్నారు, మా అమ్మయ్య గారేమో క్యాంపుకి వెళ్లారు. మరి మీ మధ్య చెల్లెలు ఉన్నారు కదే, వాళ్ళు ఏదో మూవీకి వెళ్తున్నారు. నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. నువ్వేమన్నా చిన్నపిల్లవా భయపడడానికి? డోర్ వేసుకొని టీవీ చూడు, వాళ్ళు వచ్చినాక కాల్ చేస్తారులే. సువి మూవీకి రెడీ అయ్యావా? టైం అవుతుంది. హా నేను రెడీ అండి.
అక్క మేము సినిమాకి వెళ్తున్నాం, ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఏముంటావు, నువ్వు కూడా మాతో రా. లేదు సువి, మీరు వెళ్ళండి. అదేం కుదరదు, మీరు రావాల్సిందే. ఏమండి, అక్క కూడా మనతో పాటు మూవీకి వస్తుంది. అయ్యో, ముందే చెప్పాల్సింటివి కదా సువి. టికెట్లు మన ఇద్దరికే తీసుకున్నా, థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది. మాకు ఈ సినిమాలు చూసి అదృష్టం ఉండదులేమ్మా, మీరే వెళ్ళి ఎంజాయ్ చేయండి. అయినా మా ఆయనకు ఉండాలి పిల్లాన్ని బయటికి తీసుకెళ్లాలని. ఎవరు అనుకుని ఏం లాభం? ఇలా అందరికి చాకరీ చేయడానికి సరిపోతుంది జీవితం. సువి, త్వరగా వెళ్ళి భోంచేసి పడుకోండి. అయ్యో, చెప్పడం మర్చిపోయా, మేము బయట తినేసాం. సారీ అక్క. కష్టపడి ఉండి బయటపడేయడం నాకు అలవాటేలే. మీరు వెళ్ళి పడుకోండి. అక్క, నాకు కూడా ఒక్కొక్క పని ఫాస్ట్ గా నేర్పిస్తే అంతే ఫాస్ట్ గా నేర్చుకొని నీకు శ్రమ తగ్గిస్తా. దానికన్నా ఇంకేం కావాలి, రా నేర్పిస్తా. ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ టీ పౌడర్, అలాగే ఒక ఇలాచీ వేయాలి. బాగా ఉడికించిన తర్వాత చక్కెర వేయాలి. అక్క టీ పొంగిపోతుంది. అలా చూస్తూ ఉంటే ఆగదమ్మా, అప్పుడే స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టాలి. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చెప్తా. పెన్నం వేడెక్కిన తర్వాత పిండి తీసుకుని ఇలా రౌండ్ గా తిప్పాలి. ఓకే, మరి పేపర్ దోశ రావాలంటే దోశ మీద పేపర్ వేయాలక్క? ఒక లోడ్కి ఇన్ని బట్టల కన్నా ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు 2 స్పూన్స్ లిక్విడ్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఇలా ఉల్లిగడ్డ టమాటో తర్వాత పెట్టుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అదేంటక్క, ఇందాక 2 స్పూన్స్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వేస్తున్నా? నేనేమైనా పర్ఫెక్ట్ గా చెప్పడానికి 5 స్టార్ హోటల్ షెఫ్నా? సరిపోయినంత వేసుకోవాలి. అది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. అలా వేసుకోవాలని నాకెలా తెలుస్తుంది అక్క? అందుకే చూస్తే రాదు, రోజు చేస్తుంటే అది అలవాటు అవుతుంది. పట్టు. ఓకే అక్క. ఈ రోజు మా ఆయనకు ఒక స్పెషల్ చేసి పెట్టాలి. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ లో అన్నం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది.